सर्वभूतानां फोटो కొత్తగూడ నుంచి మనకి ఇక్కడ సప్లై అంతా కూడా రావడం జరుగుతుంది ఉద్దేశంతో. అండ్ ఇక్కడ మనకి గ్రామస్తులు కూడా ముందు వచ్చి ఇక్కడ ఎంపీడీసీఎల్ ఎంపీ గారిని కోరుతా ఉన్నా. నిన్న కూడా కొంత రాజకీయపరమైన విద్యుత్ మనం అసలు సరఫరా చేస్తలేమైనటువంటి మాట చెప్తా ఉన్నారు. సాంకేతికంగా నాకు తెలిసి ఒక శాసనసభ నియోజకవర్గమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా లేదా విద్యుత్ శాఖకు సంబంధించిన సమీక్షల్లో కానీ ఎక్కడైనా కూర్చొని విద్యుత్కు సంబంధించిన సరఫరా విషయంలో కూడా అనేక సందర్భాల్లో జాగ్రత్త తీసుకున్నాం. ఒక సూపరింటెండెంట్ ఇంజనీర్ నాకు తెలిసి మంచిర్యాల ప్రాంతంలో విద్యుత్ సరఫరా పట్ల కొంత రెగ్యులేషన్ జరగలేదు చక్కగానే దాని గురించి సస్పెండ్ చేసినాం. ఎక్కడైనా అన్ఇంటరప్ట్ అంటే ముందుగా నోటీస్ ఇచ్చి అక్కడ ఏదైనా అభివృద్ధి కార్యక్రమం జరిగితే తప్ప కరెంటు నా వ్యవసాయానికి కానీ ఇంటికి ఎక్కడ పోకుండా అప్రకటిత కరెంటు పోకుండా ఉండే విధంగా చర్యలు తీసుకున్నాం. ధైర్యంగా బల్ల గుర్తి ఆర్గ్యుమెంట్ చేసే విధంగా రాజకీయ నాయకుడిగా నేను అబద్ధం చెప్తే ఐఏఎస్ అధికారిగా వారికి అబద్ధం చెప్పే అవసరం లేదు. రాజకీయ పరంగా విమర్శలు చేయడానికి ఎవరైనా ఎక్కడైనా చేసుకోవచ్చు, దానికి ఎవరికి అభ్యంతరం లేదు. కానీ అవాస్తవాలను ప్రచారం చేసి తెలంగాణలో ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్ సరఫరా ఊరికే బాబాయి చేయలేదనేటువంటి మాత్రం 100% అవాస్తవం. నేను ప్రత్యక్షంగా ప్రభుత్వంలో ఉండి గమనిస్తా ఉన్నా. అమలు చేసే అధికారికి ఇక్కడ ఉన్నారు. ఒకవేళ నిజంగానే మనం ఒకవేళ పవర్ సప్లై చేయలేకపోతే మనం దాన్ని ఒప్పుకుంటాం. కానీ 100% గా ఎక్కడైనా చర్చకు సిద్ధం. మేము పవర్ సంబంధించిన రైతులకు కానీ గృహాలకు సంబంధించి ఎక్కడ కూడా పవర్ కట్టి లేకుండా మనం ఇవ్వగలుగుతాం. ఇక్కడ పవర్ అవుతుందా? ఎప్పుడైనా ముందుగా చెప్పి ఒకవేళ గవర్నమెంట్ సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ కట్టి కనెక్షన్ సందర్భంలో తీస్తారు, హైవే రోడ్డు నిర్మాణం చేస్తారు, అక్కడే తీస్తారు. ఎక్కడ కూడా పవర్ కటింగ్ అనేది లేకుండా రైతులకు సంబంధించి నాణ్యమైన కరెంట్ లేకుండా ఇంత పెద్ద ధాన్యం ఎంత ప్రొడక్షన్ ఇస్తుంది చూడండి. ఈ విధమైన జరుగుతూ ఉంది. ధాన్యం సంబంధించి కొనుగోలు గురించి ప్రక్రియ గతంలో తాలు పేరు అనేకమైనటువంటి ఇబ్బందులే. ఇలా ధాన్యం కొనుగోలు మొత్తం స్వయంగా జిల్లా కలెక్టర్ రాష్ట్ర స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ఒకవేళ పాడి డేయర్స్ కావాలనుకుంటే కూడా రైతు అవన్నీ కూడా సరఫరా చేస్తూ ఎక్కడికక్కడికి మనం పరిష్కారం చేస్తా ఉన్నాం. నేను చెప్పేది ఏంటంటే ఈ ప్రభుత్వము విద్యుత్తుకు సంబంధించి అత్యంత ప్రాధాన్యత ఇస్తా ఉంది. రైతాంగానికి ఎక్కడ కూడా విద్యుత్ రాకుండా నా పంట నష్టం జరిగిందని ఏ ఒక్కరు చూపెట్టినా బరాబరగా మేము బాధ్యత వహించడానికి సిద్ధంగా ఉన్నాం అనేటువంటి మాటలు ధైర్యంగా చెప్పగలిగినటువంటి పరిస్థితులు ఆ సరఫరాను పర్యవేక్షిస్తున్నాం అనేటువంటి మాట మీ అందరూ ప్రత్యక్షంగా మీరు వినియోగదారులు. మీరు రైతుల పరంగా గత 14 ఏళ్ళుగా అనేక ఇబ్బందులున్నా రకరకాల నిర్ణయాల వల్ల దాని మీద ప్రభావితం పడ్డా ఎక్కడ సరఫరా సమస్య కూడా ఇస్తున్నామనేటువంటి మాట ఈ సందర్భంగా ముగిస్తూ అందులో భాగంగానే ఎటువంటి ఇంటరాక్షన్ సమాంతరాలు ఉండాలని విద్యుత్ శాఖ కొంత సాంకేతికమైన ఉంటుంది. ఇప్పుడు చెప్తారు మన రెగ్యులర్ వృత్తిలో ఉన్నది ఒక గోపాలకులు కావాలని ఇంటర్గా ఆర్డీఓ గారిని విజ్ఞప్తి చేసినాం, కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. అక్కడ వెంటనే సలహాలు ఇచ్చి ఈ విధంగా ఒక ఆలోచన పూర్వకంగా విద్యుత్ పరంగా ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయనేటువంటి దాని మీద పనులు చేస్తామని మాట మరివేస్తూ మరొకసారి ఈ రోజు మరి ఈ స్థలం ఇచ్చిన వాళ్ళందరూ కూడా కొత్త జిల్లా కలెక్టర్ గారు, ఎంపీ గారు మేము సన్మానం చేసినట్లయితే భవిష్యత్తులో ఎప్పుడైనా ఇటువంటి సంస్థలకు భూమి ఇచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. భూమి ఇచ్చిన వాళ్ళందరూ ప్రత్యేకించి ధన్యవాదాలు. మరి ముగ్గురు ఉన్నటువంటి వీరే మన పోరాడు గౌరవం నేను ముందు సమస్య పరిష్కారం అయిందా?